నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. మోకాలి మార్పిడి శస్త్రచికిత్స విధానం గురించి ఈ రోజు తెలుసుకోబోతున్నాం. నాతో ఉన్నారు డాక్టర్ పేరెడ్డి సోమశేఖర్ రెడ్డి గారు, ప్రొఫెసర్ అండ్ కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. డాక్టర్ గారితో మాట్లాడాలి అంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. థాంక్యూ. మోకాలి మార్పిడి అంటే ఈ శస్త్రచికిత్స విధానం గురించి మనం తెలుసుకునే ముందుగా మార్పిడి వరకు రావడానికి ముందుగా ఎలాంటి లక్షణాలు కనబడతాయి? మోకాలు మార్పిడి అనేది చాలా సాధారణంగా ఇప్పుడు అంటే రొటీన్గా చేసే సర్జరీ, శస్త్రచికిత్స. దీనికి ఈ పరిస్థితి, ఈ సిచ్యువేషన్ రావడానికంటే ముందు మనకు మొట్టమొదటిగా మోకాల్లో నొప్పి రావడం జరుగుతుంది. నొప్పితో మొదలై తర్వాత నడకలో ఇబ్బంది కలగడము, ఎక్కువ దూరం నడవలేకపోవడము, తర్వాత అతి తక్కువ దూరం నడిచినా కూడా నొప్పి రావడము వంటి పరిస్థితులు ఏర్పడతాయి. తర్వాత డిఫార్మిటీ అంటే కొంచెం కాలు వంకర అవ్వడము, అరుగుదల వలన డిఫార్మిటీ కనపడము జరుగుతుంది. ఓకే, అంటే ఏ వయసు వాళ్ళలో ఎక్కువగా ఈ మోకాళ్ళలో అరుగుదల చూస్తున్నారు? మోకాలు అరుగుదల యూజువల్గా అంటే మనం 50 సంవత్సరాల పైబడిన వాళ్ళ దగ్గర ఎక్కువగా మనం ఈ మోకాలు అరుగుదలను చూస్తాము. కానీ ఈ మధ్య కాలంలో రకరకాల కారణాల వలన, అంటే స్పోర్ట్స్ ఇంజురీస్ వలన అయినా ఏమి కానీ, రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ వలన కానీ మనము ఈ ఆర్థరైటిస్ అనే దాన్ని యంగర్ ఏజ్ గ్రూప్స్లో కూడా చూస్తున్నాము. కొన్ని రకాల కీళ్ళవాతం అంటాము, వాటి వలన కూడా త్వరగా 30 ఏళ్ళలో కానీ 40 ఏళ్ళలో కానీ కూడా మనము ఈ శస్త్రచికిత్స అవసరం పడే సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఓకే, అయితే ఇప్పుడు సిటీలో ట్రాఫిక్ మనం చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువ పెరిగిపోయింది. కార్ డ్రైవింగ్ వల్ల కూడా కొంతమంది మోకాలు నొప్పితో బాధపడుతూ ఉంటారు. మరి ఆ మోకాలు నొప్పి సర్జరీకి లీడ్ చేయవచ్చు అంటారా, అరుగుదలకు లీడ్ చేయవచ్చు అంటారా? ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయి? అన్ని రకాల మోకాలు నొప్పులు ఈ శస్త్రచికిత్స వరకు వెళ్ళవు. మనము తగిన కారణాలు, అది ఎందుకు జరుగుతుంది అంటే మనం కొంతమంది మీరు చెప్పినట్టు డ్రైవింగ్ చేస్తూ ఉంటారు, గంటల తరబడి డ్రైవింగ్ చేసేవాళ్ళు. దాన్ని మనం జాగ్రత్తగా అంటే కండరాల బలం పెంచుకొని, ఎక్సర్సైజ్ చేసుకొని, మన ప్రొఫెషన్కి తగినట్టుగా మన శరీరాన్ని బలం పెంచుకుంటే, దానికి తగినట్టుగా మనం మార్చుకుంటే మనకు ఈ మోకాలు అరుగుదల లేకుండా మనం నివారించుకోవచ్చు. అది కాకుండా మన ఆరోగ్యం మీద మనం లక్ష్య పెట్టకుండా అలాగే డ్రైవింగ్ చేయడము, లేకపోతే ఏదైనా బరువులు ఎత్తడం వంటి పనులు చేయడము, ఇటువంటివి చేస్తే దానివల్ల అరుగుదల వచ్చే అవకాశం ఉంటుంది. ఆ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకి ఎంతవరకు ఛాన్స్ ఉందంటారు మోకాలు అరుగుదలకి? మోకాలు అరుగుదలకి అంటే నేను చెప్పినట్టు మనం దానికి తగిన వ్యాయామం, ఎక్సర్సైజెస్ చేయకుండా ఆ వృత్తిని కొనసాగిస్తూ ఉంటే ఆ అరుగుదల వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అంటే కామన్ పబ్లిక్ లో వచ్చేదానికంటే మామూలు వీళ్ళకి కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు ఫస్ట్ సిమ్టమ్ ఎలా ఉంటుందంటారు? మోకాలు అరుగుదల ప్రారంభమైందని వాళ్ళు తెలుసుకోవడానికి ఎలాంటి సిమ్టమ్ ద్వారా వాళ్ళు తెలుసుకోవచ్చు అంటారు? అయితే సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ నీలో అని చెప్పేసి. మామూలుగా నొప్పితో మొదలవుతుంది ఇది, కానీ ప్రతి నొప్పి మోకాలు అరుగుదల వల్లనే వస్తుందని చెప్పడానికి కుదరదు. కాకపోతే నొప్పి బాగా ఎక్కువ సార్లు రావడము, అంటే ఫ్రీక్వెంట్గా రావడము, తర్వాత నొప్పి పెరుగుతూ ఉండడము, డే బై డే, వీక్ బై వీక్ అలా నొప్పి పెరుగుతూ ఉంటే అరుగుదల ఏమైనా ఉందా అని మనము వైద్యుని సంప్రదించి మనం దాని గురించి తెలుసుకోవాలి. ఎలాంటి మెడికల్ ఇష్యూస్ మన ఈ మోకాళ్ళ మీద ప్రభావం చూపొచ్చు అంటారు? మెడికల్ ఇష్యూస్ అంటే కొన్ని రకాల ఇన్ఫెక్షన్స్, ఇప్పుడు రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, గౌటీ ఆర్థరైటిస్ అని రకరకాల కీళ్ళవాతాలు ఉన్నాయి. వాటి వలన వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కీళ్ళలో వచ్చే, ఇవన్నీ కూడా మనకు ఈ ఆర్థరైటిస్ వచ్చేదానికి మనకు దారితీస్తుంది అన్నమాట. తర్వాత మనం ఆడే స్పోర్ట్స్, దాంట్లో జరిగే ఇంజురీస్, తర్వాత యాక్సిడెంట్స్ వలన కూడా ఆర్థరైటిస్ వస్తుంది. ఆర్థరైటిస్ ఉన్న వాళ్ళలో మోకాలు అరుగుదల వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ అంటారా? అదే ఆర్థరైటిస్ వలన ఇన్ఫ్లమేషన్, ఆర్థరైటిస్ అంటే ఇన్ఫ్లమేషన్, అక్కడ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినా లేకపోతే ఏదైనా డ్యామేజ్ అయినా కూడా రిపేర్ ప్రాసెస్ని మనం ఇన్ఫ్లమేషన్ అంటాము. ఆ ఇన్ఫ్లమేషన్ వలన ఏమవుతుందంటే కీలు అరగడం మొదలవుతుంది. అల్టిమేట్గా ఆర్థరైటిస్ అంటే అరుగుదలకు దారితీస్తుంది. ఓకే, ఇప్పుడు అంటే ఆర్థరైటిక్స్కి సంబంధించి మీరు 2-3 రకాలు చెప్పారు.
అంటే ఆ 2-3 రకాల్లో ఏ రకంలో ఈ ఛాన్స్ ఉంటుందంటారు మోకాలు అరుగుదల? మోకాలు అరుగుదల కామన్ గా వచ్చేది అంటే మనము ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము. అంటే వయసు పెరగడం వల్ల వచ్చే కామన్ గా వచ్చేది ఎక్కువ మందిలో మనం ఇదే చూస్తాము, ఆస్టియో ఆర్థరైటిస్ అని. కానీ ఇప్పుడు ఈ మధ్య కాలంలో వైరస్ ఇన్ఫెక్షన్ వలన, తర్వాత ఈ రుమటాయిడ్ ఆర్థరైటిస్ వెరీ కామన్, ఈ తర్వాత గౌటీ ఆర్థరైటిస్, దానివలన కూడా చాలా మందిలో ఆర్థరైటిస్ కనపడుతూ ఉంటుంది. కొంతమంది చెప్తూ ఉంటారు, నడుస్తున్నప్పుడు మోకాళ్లలో ఏదో చిన్న శబ్దం వినిపిస్తున్నట్టుగా మేము ఫీల్ అవుతున్నాము అని. అది దీనికి సూచనే అంటారా? కాదు, అన్ని రకాల మోకాల్లో వచ్చే శబ్దాలు, అన్ని రకాల శబ్దాలు దీనికి మోకాల అరుగుదలకే సూచన అని కాదు. కానీ కొన్ని ఫ్రిక్షన్ వలన వచ్చే శబ్దాలు ఉంటాయి, వాటి వలన మనము దాంతోపాటు నొప్పి కూడా దాంతోపాటు ఉంటే అప్పుడు అది ఆర్థరైటిస్గా మనం పరిగణించవలసి ఉంటుంది. అంటే ఈ మోకాలు అరుగుదలలో మొదటగా కనిపించే లక్షణం వచ్చేసి నొప్పి అన్నారు. అంటే ఇందులో స్టేజెస్ ఏమైనా ఉంటాయా, లేదు వాళ్ళకి ఈ నొప్పితో వాళ్ళ అరుగుదల మొదలైపోయి ఇంకా వాళ్ళకి సర్జరీ అవసరం పడుతుందంటారా? ఈ నొప్పిలో స్టేజెస్ అనకుండా మనం ఈ ఆస్టియో ఆర్థరైటిస్ అంటే ఈ అరుగుదలలో స్టేజెస్ ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అని 4 భాగాలుగా దాన్ని విడదీస్తాం అనమాట. స్టేజ్ 1, స్టేజ్ 2 అర్లీ స్టేజెస్, అంటే వీటిని మనం మెడికేషన్స్తో, ఎక్సర్సైజ్తో, నాన్ సర్జికల్ విధంగా మనం దాన్ని గుణపరచవచ్చు. స్టేజ్ 3, స్టేజ్ 4లో మనము యూజువల్గా సర్జరీ చేయవలసిన పరిస్థితి వస్తుంది. ఓకే, అంటే ఎలాంటి లక్షణాలు వాళ్ళు కనబడితే వెంటనే డాక్టర్ దగ్గరికి రష్ అయిపోవాలంటారు? అంటే అదే చెప్పినట్టు, మనం నడకలో ఇబ్బంది వచ్చినప్పుడు, మన రొటీన్ యాక్టివిటీస్, దైనందిన కార్యక్రమాలు, అంటే ఇంట్లో తిరగడానికి ఇబ్బంది పడడము, లేదా ఒక అర్ధ కిలోమీటర్ నడవాలన్నా కూడా నొప్పితో నడవడము, ఇటువంటివి ఉంటే ఖచ్చితంగా దాని గురించి మనం జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మోకాలి మార్పిడికి అలాగే పాక్షికంగా మార్చే విధానానికి ఏంటి తేడా? ఈ మోకాలు మార్పిడిలో 2 రకాలు ఉంటాయి. అంటే మొత్తం కీలును మార్చడము. ఇక్కడ 2 మోకాల్లో లోపలి వైపు కీలు, బయటి వైపు కీలు అని 2 ఉంటాయి. యూజువల్గా ఏమవుతుందంటే లోపలి వైపు కీలు ఎక్కువగా అరుగుతుంది. ఈ లోపల వైపు కీలు మాత్రమే అరిగినప్పుడు ఆ పాక్షికంగా ఆ భాగాన్ని మాత్రమే మనము కీలు మార్పిడి చేస్తాం అన్నమాట, మొత్తం కీలు మార్పిడి చేయకుండా. ఓకే, అంటే ఇప్పుడు మీరు 50s వాళ్ళకి ఎక్కువగా చేస్తున్నారా సర్జరీస్ అన్ని కూడా? అబౌవ్ 50 ఇయర్స్ వాళ్ళకి ఎక్కువగా నీ రీప్లేస్మెంట్ అవసరం పడుతుంది. ఈ మధ్య కాలంలో తక్కువ వయసు ఉన్న వాళ్ళు, యుక్త వయసులో ఉన్న వాళ్ళకు కూడా మనము కీలు మార్పిడి చేయవలసిన అవసరం వస్తుంది. ఎంత పర్సెంటేజ్ పెరిగిందంటారు? పర్సెంటేజ్ చెప్పలేం కానీ బాగా పెరిగింది, కన్సిడరబుల్ గా పెరుగుతుంది. ఈ మధ్య కాలంలోనే మీరు ఆ మార్పు గమనిస్తున్నారు? అవును, ఈ గత ఒక 10 సంవత్సరాల నుంచి పెరుగుతూ వస్తుంది. ఓకే, అంటే ఎలాంటి కారణాలతో వస్తున్నారు కారణాలు? పేషెంట్స్ అంతా కూడా అంటే మన ఫిజికల్ యాక్టివిటీ మెయిన్ రీజన్, కండరాల బలహీనత, ఇంకొకటి స్పోర్ట్స్, పీపుల్ ఆర్ మోర్ యాక్టివ్ ఇన్ టు ద స్పోర్ట్స్, అండ్ ఇంజురీస్, దెబ్బలు తగిలించుకోవడం, కీలు ఫ్రాక్చర్స్ అవ్వడము, లేదా బెనకడము, డిస్లొకేషన్, సబ్లక్సేషన్ జరుగుతాయి అన్నమాట, కీలు జరగడం స్థానంలో నుంచి. దాని వలన కూడా ఈ అరుగుదల ఎక్కువగా ఈ యుక్త వయసు వాళ్ళలో వస్తుంది. ఓకే, ఇప్పుడు డిస్లొకేట్ అయిన వాళ్లకు ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుందంటారు? డిస్లొకేట్ అయిన వాళ్ళకు అప్పటికి ఆ డిస్లొకేషన్ని మనం రిడ్యూస్ చేయడము, దానికి ట్రీట్మెంట్ ఇస్తాము. కానీ ఈ అరుగుదల కనపడేది ఒక 5-10 సంవత్సరాల తర్వాత కనపడుతుంది, వెంటనే కనపడదు. ఓకే, సో ఆ డిస్లొకేట్ అయిన తర్వాత 5 ఏళ్ల తర్వాత మళ్ళీ కనపడుతుంది. కానీ ఆ డిస్లొకేషన్ అయినప్పుడు మనం దానికి లిగమెంట్ ఇంజరీస్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. ఆ లిగమెంట్ ఇంజరీస్ని మనము మన సర్జరీ చేసి దాన్ని లిగమెంట్ రీకన్స్ట్రక్షన్స్ అన్ని చేసి నీని స్టేబుల్గా ఉంచుకుంటే అరుగుదల ఏమీ రాదు. ఇప్పుడు చిన్నపిల్లలు ఆడుతూ పడిపోతారు, వాళ్ళకి ఎయిర్లైన్ ఫ్రాక్చర్స్ అలాంటివి అవుతూ ఉంటాయి, వెంటనే వాసిపోవడం, అలాంటివి మనం రెడ్ అవ్వటం అప్పుడు చూస్తూ ఉంటాం కదా. వెంటనే నెక్స్ట్ యాక్షన్ ఏం చేయాలంటారు? వెంటనే దెబ్బ తగలంగానే వెంటనే దానికి ప్రైమరీ చికిత్సలాగా మనము ఐస్ పెట్టడము, నొప్పి తగ్గించడానికి, ఉపశమనానికి. తర్వాత ఖచ్చితంగా అక్కడ ఫ్రాక్చర్ ఉందా, ఎటువంటి ఫ్రాక్చర్ ఉందనేది మనము ఎక్స్రే ద్వారా డాక్టర్ని సంప్రదించి డిస్ప్లేస్మెంట్ ఉందా లేకపోతే ఆ డిస్ప్లేస్మెంట్ లేని ఫ్రాక్చర్ ఉందా దాన్ని బట్టి మనము ట్రీట్మెంట్ తీసుకోవాలి.
ఓకే, ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ అయిన వాళ్ళలో 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా వస్తుందా ఈ మార్పిడి అనేది? అందరిలో వస్తుందా? అందరిలో రాదు. దాన్ని కరెక్ట్ గా మనము సర్జరీ చేయించుకుంటే ఆ జాయింట్ లెవెల్ ని మనం కరెక్ట్ గా చికిత్స చేయించుకుంటే అరుగుదల వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది, కానీ వచ్చే అవకాశం అయితే ఉంటుంది, రాదు అని చెప్పడానికి ఉండదు. ఇప్పుడు సర్జరీ తర్వాత అసలు సర్జరీ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటారు? కీళ్ళ మార్పిడికి సంబంధించి కీళ్ళ మార్పిడి ఎప్పుడు చేస్తామంటే మనము మోకాలు బాగా అరిగిపోయి ఉండాలి. ఇందాక చెప్పానుగా స్టేజ్ 3 స్టేజ్ 4 ఆ సమయంలో మనం కీళ్ళ మార్పిడి చేస్తాము. అంటే ఎక్స్రేలో స్టేజ్ 3 స్టేజ్ 4 ఉన్నంత మాత్రం మనం కీళ్ళ మార్పిడి చేస్తామని కాదు, కానీ అదేవిధంగా దానికి తగిన విధంగా పేషెంట్కి నొప్పి ఉండడము, తన పనులు తను చేసుకోలేకపోవడము, నడకలో ఇబ్బంది, తర్వాత మన రోజువారీ కార్యక్రమాలు చేసుకోవాలన్నా కూడా బాగా నొప్పితో కూడుకున్నదైతే ఖచ్చితంగా మనం నీ రీప్లేస్మెంట్ చేసుకోవాలి. ఇప్పుడు సర్జరీ దాకా వెళ్లకుండా నాన్ సర్జికల్ గా మెడిసిన్స్ తో వాళ్ళు రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉంటుంది? ఏ స్టేజ్ లో వస్తే వాళ్లకు ఈ ఛాన్సెస్ ఉంటాయి? అంటే ఈ కీళ్ళ మార్పిడిలో మనం ఇప్పుడు స్టేజ్ 1 స్టేజ్ 2 ఇందాక చెప్పాను కదా, స్టేజ్ 1 స్టేజ్ 2 ఈ స్టేజెస్ లో మనము మెడికల్ ట్రీట్మెంట్ నాన్ సర్జికల్ మెథడ్స్ ని మనం ఉపయోగించుకోవచ్చు. కానీ ఒక్కసారి డ్యామేజ్ అయిన తర్వాత మోకాలు ఏదో స్టేజ్ 1 అయినా స్టేజ్ 2 అయినా కూడా దాన్ని తిరిగి రిపేర్ అవ్వడం అనేది ఉండదు. దాన్ని మనం ఫర్దర్గా ప్రోగ్రెస్ అవ్వకుండా, ఇంకా వర్సన్ అవ్వకుండా, అంటే ఇంకా ఉన్నదానికి సిచ్యువేషన్ కంటే ఇంకా చెడు జరగకుండా మనము కాపాడుకోవాలి. దానికి మనం మెడికల్ ట్రీట్మెంటు, కొన్ని రకాల విస్కో సప్లిమెంట్స్ అని, ఇంజెక్షన్స్ అని ఇస్తాము. వీటన్నిటికంటే ముఖ్యంగా ఎక్సర్సైజెస్, ఆ మోకాలు చుట్టూ ఉన్న కండరాల పట్టుత్వాన్ని, బలాన్ని పెంచుకోవడం వలన ముందు దాని తర్వాత వచ్చే కీలు డ్యామేజ్ మనం ఆపగలం. ఈ మోకాలు మార్పిడి శస్త్రచికిత్స తర్వాత రికవరీ సమయం ఎంత అంటారు? మోకాలు మార్పిడి తర్వాత మనకి నడవడము మనం 1-2 రోజుల్లో మనం పేషెంట్ని నడిపిస్తాము. వెరీ నెక్స్ట్ డే ఆర్ సెకండ్ డే డిపెండింగ్ ఆన్ ద పెయిన్. పేషెంట్కి ఎంత నొప్పి ఉంది, ఒక్కొక్కరి కేపబిలిటీ వేరే ఉంటుంది, ఒక్కొక్కరి సెన్సిటివిటీ టు ద పెయిన్ ఈజ్ డిఫరెంట్. సమ్ పేషెంట్స్ హ్యావ్ లెస్ సెన్సిటివిటీ, వాళ్ళు త్వరగా లేచి వెంటనే నెక్స్ట్ డేనే నడవడానికి ప్రయత్నిస్తారు. అది కొంతమంది 3-4 డేస్ అలా తీసుకుంటారు. సో అది ఇమీడియట్గా మొబిలైజేషన్. కంప్లీట్ రికవరీ అంటే కంప్లీట్గా ఆ మోకాలు శస్త్రచికిత్స గురించి మర్చిపోవడం, అంటే నాకు ఆపరేషన్ అయింది, నాకు నొప్పి ఉంది అనే ఆ ఫీలింగ్ నుంచి బయటపడాలంటే కనీసం 4 to 5 months పడుతుంది. ఇప్పుడు ఆపరేషన్ అనగానే భయపడిపోతూ ఉంటారు. అంటే 50 ఏళ్ళు పైబడిన వాళ్ళంటే ఇంకా వాళ్ళు చాలా భయపడిపోతుంటారు. అంటే అసలు నడుస్తామా లేదా, ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుందా లేదా, ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వాళ్ళ మనసులో ఉంటాయి. వాళ్ళకి అప్పుడు కౌన్సిలింగ్ అవసరం అంటారా? ఈ కౌన్సిలింగ్ అవసరమే. సాధారణంగా ఆపరేషన్ అంటే శస్త్రచికిత్స అనగానే ఎవరికైనా హ్యూమన్ నేచర్ భయం అనేది ఉంటుంది. మోకాలు చాలా ముఖ్యమైన భాగము. అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా నడవడము ఇబ్బందిగా ఉంటుంది, జీవితాంతం ఇబ్బంది పడవలసిన పరిస్థితి, నొప్పితో ఉండాలి, అది ఆ భయాలు ఉంటాయి పేషెంట్కి. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ ఏమంటే అందరూ తెలుసుకోవాల్సింది ఏమంటే సక్సెస్ రేట్ ఈజ్ వెరీ హై, 99%, అండ్ సాటిస్ఫాక్షన్ రేట్ ఆల్సో వెరీ హై. సో ఆ ఆర్థరైటిస్ వలన ఆ డిసెబిలిటీ, ఆ నడవలేకపోవడము, ఆ సఫరింగ్ నుంచి బయటపడడానికి ఖచ్చితంగా ఈ శస్త్రచికిత్సను మనము అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. దీని నుంచి భయపడి వెనక్కి వెళ్ళకూడదని మాత్రం నేను చెప్పగలను. ఈ మోకాలు మార్పిడి సర్జరీకి సంబంధించి మనం మరికొంత మాట్లాడే ముందుగా అధిక బరువుతో బాధపడే వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా ఎక్కువగా మనం చూస్తున్నాం. ఒబెసిటీతో మోకాలకి సంబంధించి ఎలాంటి సమస్యలు రావచ్చు, అరుగుదల వాళ్ళలో ఎంతవరకు ఉంటుంది? ఒబేసిటీ వలన కొంతవరకు ప్రాబ్లమే. ఒబేసిటీ ఈజ్ ప్రాబ్లమ్ ఫర్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్. దీనివల్ల ఏమవుతుందంటే బరువు ఎక్కువ ఉండడము, తర్వాత ఆ కండరాల బలం సరిపోకపోవడము, ఆ కీళ్ళల్లో ఫ్రిక్షన్ రావడం, ఇవన్నీ జరుగుతాయి. దానివల్ల అరుగుదల వచ్చే అవకాశం అయితే ఒబేసిటీలో డెఫినెట్గా ఉంటుంది. ఓకే, ఇప్పుడు డయాబెటీస్ కూడా చాలా మంది ఎక్కువగా బాధపడుతున్నారు. అది కూడా చాలా కామన్ ప్రాబ్లం అయిపోయినట్టుగా కనబడుతోంది. వాళ్ళలో కూడా ఇలాంటి ఛాన్సెస్ ఉంటాయా? డయాబెటీస్ డైరెక్ట్గా నీ జాయింట్ మీద ఎఫెక్ట్ ఉండదు, దానివల్ల కీళ్ళు అరిగిపోవడము అటువంటిది ఏమీ ఉండదు. డయాబెటీస్ అఫెక్ట్స్ డిఫరెంట్ అదర్ సిస్టమ్స్, నాట్ మస్కులోస్కెలిటల్ సిస్టమ్. ఓకే, రైట్. ఇప్పుడు సర్జరీ విషయానికి వస్తే, ఈ సర్జరీ ఇప్పుడు మొత్తం ఆ కీలు మార్చడం, పాక్షికంగా మార్చడం, ఈ 2 విధానాల గురించి మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ముందుగా పాక్షికంగా మార్చడం అంటే
ఏ ప్రాంతం అయితే అరిగిందో ఇప్పుడు ఇక్కడ ఇది తీసుకొచ్చాను, ఇది మొత్తము కీలు మార్పిడి అనమాట. ఇది తొడ భాగంలోని ఎముక, ఇది కింద కాలు భాగంలోని ఎముక అనమాట. దీన్ని మొత్తము మార్చామన్నమాట. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మెటల్ కప్ పెడతాం, దీనికి తొడ భాగంలోని ఎముకకి ఇలా మెటల్ కప్ పెడతాము. ఇది కింద, ఇదేమో కింద కాలు భాగానికి కాలు ఎముక కింద, మోకాలు కింద ఎముకకి ఈ విధంగా టైటానియం ప్లేట్ అమరుస్తాము. ఈ రెండిటి మధ్యలో ఈ ప్లాస్టిక్ లాంటివి ఉంటుంది, ఫ్రిక్షన్ లేకుండా దీన్ని పెట్టేసి ఈ విధంగా కీలును అమరుస్తామన్నమాట. ఇది స్మూత్గా దీని మీద గ్లైడ్ అవుతూ ఉంటుంది. ఇది పూర్తిగా కంప్లీట్ టోటల్ నీ రీప్లేస్మెంట్ అని చెప్తాము. అంటే కంప్లీట్గా నీ జాయింట్ ఈజ్ రిప్లేస్డ్. అలా కాకుండా ఒకే భాగం, ఒకసారి ఏమవుతుంది, ఓన్లీ ఒక సైడ్ మాత్రమే, దీంట్లో ఈ సగభాగం మాత్రమే అరిగిపోతుంది. అప్పుడు ఈ సగభాగాన్ని మాత్రమే రిప్లేస్ చేస్తాము, దాన్నే పాక్షిక శస్త్రచికిత్స అంటాము. ఓకే, ఇప్పుడు అంటే ఎంత వరకు రికవరీ ఛాన్సెస్ ఉంటాయంటారు? ఈ పాక్షికంగా చేసిన దాంట్లో కూడా సక్సెస్ రేట్ ఉందా? పాక్షికంగా చేసినా మనం చూస్ చేసుకోవాలి ఆ పేషెంట్కి, ఎవరికి పాక్షికంగా చేయడం వలన బెనిఫిట్ ఉంటుంది, ఎవరికి టోటల్ నీ చేయవలసిన అవసరం ఉంటుంది. మనం ఎక్స్రేస్, ఇతర డయాగ్నోస్టిక్ మెథడ్స్ ద్వారా తెలుసుకొని ఆ పేషెంట్ యొక్క నొప్పిని, అవసరాన్ని బట్టి మనం పాక్షికంగా అవసరమైతే అది చేయాలి, లేకపోతే టోటల్ నీ రీప్లేస్మెంట్ చేయాలి. ఓకే, ఆ సర్జరీ టైంలో ఎలాంటి అనస్థీషియా ఉపయోగించబడుతుందంటారు? ఇది నీ రీప్లేస్మెంట్ అనేది మోకాలు శస్త్రచికిత్స కాబట్టి మనం కింది వరకు అనస్థీషియా ఇస్తే సరిపోతుంది, అంటే స్పైనల్ అనస్థీషియా సరిపోతుంది. ఓకే, దాంట్లో ఎపిడ్యూరల్ అనస్థీషియా అని కూడా ఇస్తారు. అంటే ఆపరేషన్ తర్వాత కూడా నొప్పి లేకుండా ఉండడానికి అదే దాన్ని కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట. ఒక 2-3 days ఆ పేషెంట్కి ఆ శస్త్రచికిత్స వలన వచ్చే నొప్పి లేకుండా ఎపిడ్యూరల్ అనస్థీషియాని కూడా వాడుకోవచ్చు. నడుములో ఇవ్వడం వలన అదొక అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఆ రెండిటి మధ్య గుజ్జు అరగకుండా చూసుకోవడానికి వీళ్ళు ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు? ఇది ప్రివెంటివ్ మెజర్స్ అంటాము. అంటే మోకాలు అరగకుండా ఉండడం అంటే న్యాచురల్గా మోకాలను హెల్దీగా, అంటే ఫస్ట్ థింగ్ ప్రివెంట్ ఇంజురీస్, మోకాలకి ఎటువంటి దెబ్బలు తగలకుండా, ఫ్రాక్చర్స్ రాకుండా, తర్వాత స్పోర్ట్స్ ఇంజురీస్ అవ్వకుండా చూసుకోవాలి. అలా అని స్పోర్ట్స్ ఆడొద్దని చెప్పడం లేదు, స్పోర్ట్స్ ఆడే ముందు దానికి తగిన విధంగా వార్మప్ చేయడము, కండరాల బలం పెంచుకొని పటుత్వం పెంచుకున్న తర్వాత తగిన ఆటలు ఆడడము చేయాలి. తర్వాత రొటీన్ లైఫ్ స్టైల్లో కూడా ఇప్పుడు ఏమవుతుందంటే ఎటువంటి ఉద్యోగాలు ఎక్కువగా ఉంటున్నాయి, డెస్క్ జాబ్స్ ఎక్కువ, అంటే కూర్చొని పని చేయడం. 8 నుంచి 10 గంటలు పనిచేస్తారు. దాని తర్వాత ఆ 10 గంటలు పనిచేయడం, కూర్చొని పనిచేయడం, శరీరం తనంతట తాను వీక్ అయిపోతుంది, కండరాల్లో బలం ఏమి ఉండదు, ఎక్సర్సైజ్ ఉండదు. దానివల్ల ఏమవుతుంది, మోకాలు ఆ ఫ్రిక్షన్ పెరుగుతుంది కీళ్ళలో. ఇప్పుడు కండరాలు దాని చుట్టూ ఉన్న లిగమెంట్స్, ఆ ఎముక బలంగా ఉన్నప్పుడు కీళ్ళలో ఫ్రిక్షన్ ఉండదు, అరుగుదల తక్కువగా ఉంటుంది. సో అందుకని ఈ ఎక్సర్సైజ్ చేయడం, వ్యాయామం చేయడము, అంటే అండర్ ద గైడెన్స్, గ్రాడ్యువల్ వే, సడన్గా వెళ్ళి ఏదో చేసేయడం వలన ఇంజురీస్ అవుతాయి. దాన్ని తెలుసుకొని ఏ విధంగా చేయాలని ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ తీసుకొని దానికి తగిన విధంగా ఎక్సర్సైజ్ చేయడం వలన ఖచ్చితంగా మోకాలు అరుగుదల కాకుండా దాన్ని కాపాడుకోవచ్చు. తర్వాత కొన్ని రకాల ఇన్ఫ్లమేటరీ జాయింట్ డిసీజెస్ ఉంటాయి, దాని వలన కూడా కీలు అరిగిపోతుంది. సో మనం దాన్ని నెగ్లెక్ట్ చేయకుండా, అది ఆ రోగం వచ్చిన ఏమైతే నొప్పి వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి ఏదైతే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిస్ ఏది కారణం, దానికి రకరకాల కారణాలు ఉంటాయి. గౌటీ ఆర్థరైటిస్ అని, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని, వైరల్ ఇన్ఫెక్షన్స్ అని రకరకాలుగా ఉంటాయి. అది ఏదో తెలుసుకొని దానికి తగిన విధంగా త్వరగా అర్లీ స్టేజ్లోనే మనం చికిత్స తీసుకుంటే దానివల్ల కూడా వచ్చే అరుగుదలను మనం ఆపొచ్చు. అంటే రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో ఏ జాయింట్స్ ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయంటారు? రుమటాయిడ్ ఆర్థరైటిస్ లో యూజువల్గా చిన్న జాయింట్స్, కీళ్ళ చేతుల్లో ఉన్న కీళ్ళు లేకపోతే పాదాల్లో ఎక్కువ ఎఫెక్ట్ అవుతాయి. కానీ నీ జాయింట్స్ ఇన్వాల్వ్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ కామన్. ఓకే, అంటే ఈ ఇన్ఫ్లమేషన్ ఎవరిలో ఎక్కువగా గమనించవచ్చు అంటారు? ఇన్ఫ్లమేషన్ అనేది ఇలా ఎవరిలో అని పర్టికులర్గా చెప్పలేము. కాకపోతే సమ్ ఇన్ఫ్లమేటరీ డిసీజెస్ ఆర్ ఆల్ డిసైడ్ జెనెటికలీ ఆల్సో. యూజువల్లీ ట్రిగర్డ్ బై వైరల్ థింగ్. తర్వాత గౌటీ ఆర్థరైటిస్ అని ఉంటుంది, అది మన శరీరంలోని ఒక ఎంజైమ్ పెరగడం వలన, యూరిక్ యాసిడ్ అనే ఎంజైమ్ పెరగడం, యూరిక్ యాసిడ్ పెరగడం వలన, అంటే ఎంజైమ్ డిఫిషియన్సీ వలన యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. లివర్లో ప్రాబ్లం, అంటే ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళలో ఆ ప్రాబ్లం ఎక్కువగా వస్తుంది. తర్వాత నాన్ వెజ్ తీసుకుంటే కూడా యూరిక్ యాసిడ్ శరీరంలో ఎక్కువగా పెరిగిపోతుంది అనమాట. అంటే దాన్ని న్యూట్రలైజ్ చేయడానికి అవసరమైన ఆ ఎంజైమ్ ప్రొడక్షను
తక్కువగా ఉన్నప్పుడు యూరిక్ యాసిడ్ వచ్చి ఆ కీళ్ళలో డిపాజిట్ అవుతుంది. యాసిడ్ అంటే ఏంటి, ఎక్కడ డిపాజిట్ అవుతుందో అక్కడ డ్యామేజ్ చేస్తుంది. సో అది ఆ లెవెల్ పెరగకుండా దానికి తగిన వైద్యం ఉంటుంది, మెడికేషన్ తీసుకోవాలి. అంటే ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగినాయని వాళ్ళకి ఎలా తెలుస్తుంది? అది పరీక్ష చేయించుకోవాలి. వాళ్ళకి ఏమైనా సిమ్టమ్స్ కనపడతాయి ఉంటుంది. స్పెసిఫిక్గా ఈ బొటన వేలు, కాలి బొటన వేలులో నొప్పి ఎక్కువగా వస్తుంది వాళ్ళకి. అక్కడనే కాదు, ఇతర కీళ్ళల్లో కూడా వస్తుంది. కానీ ఏ కీళ్ళల్లో నొప్పి వచ్చినా కూడా దాని పరీక్ష చేయించుకోవాలి. అంటే ఇప్పుడు ప్రోటీన్ కోసం వాళ్ళు మీట్ తీసుకుంటున్నాం అని చెప్తారు, కానీ మరి వాళ్ళు తీసుకున్న ఈ రెడ్ మీట్ ఎంతవరకు సేఫ్, ఎంతవరకు హామ్? అవసరమైన మోతాదు కంటే ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా అది హాని చేస్తుంది. మన ఆహారంలో ఉన్న ప్రోటీన్ మనం ఏ పనికైనా సరిపోతుంది. దానికి ఎక్సెస్గా ప్రోటీన్ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. అది ఒక ట్రెండ్ అయిపోతుంది అన్నమాట. అందరు ప్రోటీన్ తీసుకోవాలి, ఎక్సర్సైజ్ చేయాలి అంటే ఇట్స్ ఎ మిస్కన్సెప్షన్ ఎక్సెసివ్ ప్రోటీన్ తీసుకోవడం అనేది. అండ్ వీ కంపీట్ విత్ లైక్ ఇప్పుడు మన ఏషియన్ ఇండియన్ రేస్ ఇస్ డిఫరెంట్, వెస్టర్న్ రేస్ ఇస్ డిఫరెంట్. దేర్ అబిలిటీ టు మేనేజ్ this protein intake is different, our ability is different. We cannot just keep taking non-vegetarian regularly. Our liver capabilities are different. So అదన్నీ ఆలోచన చేసుకొని ఎక్సెస్ అవసరం లేదు. రొటీన్గా మనం ఆహారం పదార్థాల్లో ఏ ప్రోటీన్ ఉంటుందో అది మనకు సరిపోతుంది. ఓకే, అంటే గౌటీ ఆర్థరైటిస్ గురించి మీరు ఇందాక ప్రస్తావించారు కాబట్టి దాని లక్షణాలు కూడా ఏ విధంగా ఉంటాయి? ఎందుకంటే అది కూడా బాడీలో ఉన్న బోన్స్ ని ఎఫెక్ట్ చేస్తుంది అని అంటున్నారు కదా. సైనోవేల్ జాయింట్స్ అన్ని కీళ్ళని ఎఫెక్ట్ చేస్తుంది. అంటే పెయిన్ చాలా సివియర్ గా వస్తుంది. ఆ యూరిక్ యాసిడ్ వచ్చినప్పుడు ఎలా వస్తుందో ఒక అటాక్ చేసినట్టు వస్తుంది. సడన్ సివియర్, చాలా సివియర్ గా ఉంటుంది, భరించలేనంత నొప్పి ఉంటుంది. సో అది దానికి ఏదో మెడికేషన్ వేసుకొని అప్పటికప్పుడు ఉపశమనం లభించగానే దాన్ని మర్చిపోకుండా ఖచ్చితంగా డాక్టర్ దగ్గర చూపించుకొని అసలు యూరిక్ యాసిడ్ లెవెల్ ఎంత ఉంది ఆ లెవెల్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు స్పోర్ట్స్ ఇంజరీస్ అంటున్నారు, పిల్లలు స్పోర్ట్స్ చాలా ఆడుతూ ఉంటారు కదా, వాళ్ళల్లో ఎలాంటి ఇంజరీస్ మీరు చూస్తున్నారు? యూజువల్లీ కామన్గా మనం చూసేది లిగమెంట్ ఇంజరీస్. ఇప్పుడు కాంటాక్ట్ స్పోర్ట్స్ అంటే ఫుట్బాల్ ఇటువంటి ఎక్కువ ఆడుతున్నారు పిల్లలు, లేదా బ్యాడ్మింటన్, సడన్ జర్క్ అంటే సడన్గా జర్క్ కానీ, సడన్ స్టాప్ కానీ, సడన్గా జంప్ అప్ చేయడం కానీ, ఇటువంటి స్పోర్ట్స్ ఉంటాయి. తర్వాత కబడ్డీ ఇలాంటివి కానీ, ఇటువంటి దాంట్లో కూడా లిగమెంట్ ఇంజురీస్ ఆర్ వెరీ కామన్. లిగమెంట్ ఇంజురీస్ అవ్వకుండా ఉండాలంటే కండరాల బలం చాలా బలంగా ఉండాలి. ఆడే ముందు ఆ శరీర పటుత్వాన్ని పెంచుకున్న తర్వాతనే ఆ ఆటను ఆడడానికని, ఆ స్పోర్ట్స్ని ఎంజాయ్ చేయడానికని వెళ్ళాలి. ఓకే, ఇందాక మీరు చెప్పినట్టుగా గౌటీ ఆర్థరైటిస్ కానీ, రుమటాయిడ్ ఆర్థరైటిస్ కానీ పిల్లల్లో వచ్చే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి? వాళ్ళలో ఛాన్స్ ఏమైనా ఉందా అసలు? రుమటాయిడ్ ఆర్థరైటిస్ వస్తుంది, పిల్లల్లో కూడా వస్తుంది, కానీ తక్కువ ఛాన్స్, కానీ వస్తుంది, పిల్లల్లో కూడా వస్తుంది. గౌటీ ఆర్థరైటిస్ చాలా తక్కువ, ఎందుకంటే లివర్ ఈజ్ హెల్దీగా ఉంటుంది. మనం అడల్ట్స్లో ఏమవుతుందంటే చాలా వరకు ఈ ఆల్కహాల్ తీసుకోవడము వాటి వలన కూడా ఈ ఎంజైమ్ ప్రొడక్షన్ ఎఫెక్ట్ అవుతుంది. దానివల్ల యూరిక్ యాసిడ్ లెవెల్ పెరగడం జరుగుతుంది. అంటే ఇప్పుడు మనకొస్తే మనం కాస్త నొప్పిగా ఉందనిపిస్తే మనం ఎక్స్ప్రెస్ చేస్తాం, పిల్లలు కాస్త నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళలో ఎలాంటి మార్పుల్ని తల్లిదండ్రులు గమనించాలి? వాళ్ళలో అదే మెయిన్గా నొప్పి, వాపు, అక్కడ స్వెల్లింగ్ రావడము, అది తర్వాత విపరీతమైన నొప్పి చాలా ఎక్కువ వస్తుంది. అది ఉన్నప్పుడు దాన్ని మనము వైద్యుని సంప్రదించి దాన్ని చికిత్స తీసుకోవాలి. ఇప్పుడు స్పోర్ట్స్లో ఉన్న పిల్లల్లో ఒకవేళ డిస్ప్లేస్ అవ్వడం జాయింట్స్ అలాంటివి ఏమైనా కేసెస్ మీరు చూస్తున్నారా? రొటీన్గా చూస్తున్నాము ఈ మధ్య కాలంలో. స్పోర్ట్స్ అందరూ పేరెంట్స్ పిల్లల్ని కానీ స్పోర్ట్స్ ఆడడానికి ఎంకరేజ్ చేస్తున్నారు. ఎక్కడైనా స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కూడా విపరీతంగా అవైలబుల్ ఉన్నాయి, పిల్లలు వాటిని ఉపయోగించుకుంటున్నారు. కాకపోతే కొంచెం మనం గైడెన్స్ లేకుండా ఆడడం వలన ఇవన్నీ కొంచెం ఇంజురీస్ ఎక్కువగా జరుగుతున్నాయి. ఎక్కడైనా స్పోర్ట్స్ ఫెసిలిటీస్లో మనకు ఖచ్చితంగా ఒక ట్రైనరు, ఒక గైడెన్స్ ఉండేలాగా మనం చూసుకోవాలి. ఓకే, ఇప్పుడు వైరల్ అన్నారు, ఇన్ఫ్లమేషన్, ఆర్థరైటిస్ ఇవే కాకుండా వైరల్ వల్ల కూడా మనకు ఇబ్బందులు వస్తాయి బోన్స్ లో అని చెప్పి అంటున్నారు. ఎలాంటి వైరల్ అసలు ఏంటి అంటే? వైరల్ అనేది ఇప్పుడు నాన్ స్పెసిఫిక్ వైరల్ సైనోవైటిస్, రకరకాల వైరస్, కొన్ని వందల రకాల వైరసెస్ ఉంటాయి. వాటి వలన వచ్చే వైరల్ సైనోవైటిస్ వలన కూడా జాయింట్ ఇన్ఫ్లేమ్ అవుతుంది, దానివల్ల ఫైబ్రోసిస్ అవుతుంది, అక్కడ కార్టిలేజ్ డ్యామేజ్ అవ్వడం వల్ల ఆర్థరైటిస్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక మనం శస్త్రచికిత్సా విధానానికి వస్తే
వాళ్ళ సర్జరీ తర్వాత ఎన్ని రోజులకి వాళ్ళు రికవర్ అవుతారు, ఎన్ని రోజులకి నడవగలుగుతారు? బిఫోర్ సర్జరీ, ఆఫ్టర్ సర్జరీ వాళ్ళకి ఏమైనా ఇన్కన్వీనియంట్గా ఉంటుందా? బిఫోర్ సర్జరీ మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సర్జరీ ముందు ఆపరేషన్ సులభంగా జరగడానికి ఎక్సర్సైజ్, కొన్ని రకాల ఎక్సర్సైజ్ చెప్తాము. కొన్ని వారాల పాటు ఎక్సర్సైజ్ చేసి తర్వాత సర్జరీ చేసుకుంటే ఫలితం చాలా బాగుంటుంది. సర్జరీ రికవరీ అనేది మనం మొదటి రోజే మనం ఇప్పుడు ఎక్స్పీరియన్స్ తర్వాత పేషెంట్ రెస్పాన్స్ని బట్టి మొదటి రోజు లేదా రెండో రోజు నడిపిస్తాము. ఫుల్ వెయిట్ బేరింగ్, మొత్తం బరువు పెట్టి నడిపిస్తాం అనమాట. కాకపోతే నొప్పి ఉంటుంది, దానికి ఇందాక చెప్పినట్టు అనస్థీషియా మెడికేషన్స్ అవి ఇచ్చి ఆ నొప్పి లేకుండా చూడడము. 3-4 days ఆ నొప్పి లేకుండా చూడడం వల్ల ఏమవుతుందంటే ఆ పేషెంట్కి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఆ విధంగా ఫస్ట్ 2-3 రోజుల్లో మనం పేషెంట్ ఎంకరేజ్ చేసి నడిపిస్తాము. తర్వాత కొంచెం నొప్పి ఉన్నా కూడా తను కాన్ఫిడెంట్గా ఉంటాడు కాబట్టి పేషెంట్ విల్ స్టార్ట్ వాకింగ్. తర్వాత గ్రాడ్యువల్గా 2-3 weeksలో స్టిచెస్ తీసేయటము, ఒక 2-3 డ్రెస్సింగ్స్ అవసరం పడతాయి. ఎవ్రీ మంత్ ఒక విజిట్ ఉంటుంది. ఫిజియోథెరపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సర్జరీ ఎంత ఇంపార్టెంట్? సర్జరీ ఈజ్ ఓన్లీ 50%, ఫిజియోథెరపీ ఈజ్ అనదర్ 50%. ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ, తర్వాత యాక్టివిటీ, వాకింగ్ చేయడం. పేషెంట్ నొప్పి ఉన్నా కూడా కొంచెం భరించి యాక్టివ్గా వాకింగ్ చేసే వాళ్ళకి త్వరగా ఉపశమనం లభిస్తుంది, ఫాస్ట్ రికవరీ ఉంటుంది. ఎంత బాగా ఎక్సర్సైజ్ చేసి, ఎంత బాగా వాకింగ్ చేసి వాళ్ళు దాన్ని మెరుగుపరుచుకుంటే అంత త్వరగా మనకు ఫలితం కనపడుతుంది. అసలు ఎలాంటి ఇంప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి? రకరకాల ఇంప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు అన్నీ ఒక రకమైన స్టాండర్డైజేషన్కి వచ్చేసాయి అన్నమాట. ఏ రకరకాల కంపెనీలు ప్రొడ్యూస్ చేస్తుంటాయి కానీ బట్ ఇప్పుడు అన్నీ ఒక రకమైన ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లెవెల్కి వచ్చేసాయి. మనము దాంట్లో కోబాల్ట్ క్రోమ్ అని, టైటానియం అని, తర్వాత సెరామిక్ నీస్ అని ఇలా వస్తున్నాయి. గోల్డ్ నీ అంటారు, ఇట్స్ నాట్ ఎ గోల్డ్ నీ, ఇట్స్ ఎ సెరామిక్ నీ. ఇట్స్ దాని గోల్డ్ ఏమి ఉండదు, దాన్ని గోల్డ్ నీ అంటారు. కలర్ వలన గోల్డ్ నీ అంటారు అనమాట. అది కొంచెం మిస్కన్సెప్షన్ ఉంది పబ్లిక్లో. బట్ ఇట్స్ ఎ సెరామిక్ నీ. సెరామిక్ కోటింగ్ మాత్రమే ఉంటుంది, అల్టిమేట్గా లోపల ఉండేది ఆ స్టీలే, కోబాల్ట్ క్రోమే ఉంటుంది. సో బట్ కోబాల్ట్ క్రోమ్ ఈజ్ వెల్ ప్రూవెన్ నీస్. గత 30-40 సంవత్సరాల నుంచి చేస్తూ ఉన్నాము, దాని ఫలితం మనకు తెలుసు. ఈ సెరామిక్ నీస్ అనేవి కూడా వచ్చాయి, ఒక లాస్ట్ 10 years నుంచి కొంచెం ఫ్రీక్వెంట్గా చేస్తున్నాము. అవి కూడా ఫలితం బాగానే ఉన్నాయి. అంటే ఎలా మీరు సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? లేదంటే వాళ్ళే, ఇప్పుడు మనకు గూగుల్ వచ్చేసింది కాబట్టి ఏదైనా పేషెంట్ ముందు జబ్బు వచ్చిందంటే అందులో వాళ్ళు ఏది బాగుంది ఏంటనేది వాళ్ళే అన్ని కనుక్కొని డాక్టర్ దగ్గరికి వస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏమైనా అడుగుతున్నారా? ఇంప్లాంట్ పర్ సే హ్యాస్ సమ్ రోల్, కొంతవరకు మన ఇంప్లాంట్ సెలెక్షన్లో ఉంటుంది. కానీ ఇట్ ఈస్ ఆల్ అబౌట్ వెల్ బ్యాలెన్స్డ్ నీ. ఇట్స్ ఆల్ అబౌట్ సర్జికల్ ఎక్స్పీరియన్స్, సర్జికల్ టెక్నిక్ దట్ మ్యాటర్స్. You definitely we choose a good knee, there is no question about it. So దాని గురించి ఎక్కువ వరీ అవ్వడం కంటే we should be worried about more on surgical technique, surgical balance. దాని కీలును సరిగా కూర్చోబెట్టడము, కరెక్ట్ యాంగిల్గా ఉండేలా చూడడము చేయడం వల్ల రిజల్ట్ బాగా ఉంటుంది. ఫెయిల్యూర్ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయి? అంటే ఫెయిల్యూర్ అంటే కొంతమంది అంటుంటారు కదా, నొప్పి ఇంకా తగ్గలేదు, నాకు ఇంతకుముందు ఎలా సర్జరీ బిఫోర్ న్యాచురల్గా ఎలా నడిచామో అలాంటి ఎక్స్పీరియన్స్ నేను చేయట్లేదు చెప్తూ ఉంటారు. అంటే ఈ డిస్సాటిస్ఫాక్షన్ అనేది కొంచెం అర్లీ స్టేజ్లో నీ రీప్లేస్మెంట్ చేసుకున్న వల్ల కొంచెం ఆ రిజల్ట్ అనేది ఆ తేడా వాళ్ళకి ఎక్కువ కనపడదు. లేట్ స్టేజ్లో, స్టేజ్ 3, స్టేజ్ 4లో వచ్చే వాళ్ళకి ఏమంటే వాళ్ళకి చాలా విపరీతమైన పెయిన్తో వస్తారు. పోస్ట్ సర్జికల్లీ ఆ కరెక్షన్ వలన వాళ్ళకు వచ్చే రిలీఫ్, వాళ్ళకున్న పెయిన్లో చాలా మార్పు కనపడుతుంది. దే విల్ బి హెవీలీ సాటిస్ఫైడ్. ఓకే. సో ఈ సాటిస్ఫాక్షన్ లెవెల్ ఈజ్ వెరీ హై ఇన్ దిస్ సర్జరీ. కానీ కొంతమందిలో కొన్ని కారణాల వలన, అంటే ఫైబ్రోసిస్ ఆఫ్ ద నీ జాయింట్ వలన కొంచెం పెయిన్ వస్తుంది. ఎక్సర్సైజ్ సరిగా చేయడం, ఇంతకుముందు చెప్పాను ఫిజియోథెరపీ సరిగా చేయకపోవడం వలన కొంత నొప్పి ఉండిపోయే అవకాశం ఉంటుంది. తర్వాత కొంచెం ఇంప్లాంట్ మాల్ పొజిషనింగ్ ఇటువంటివి కూడా ఒక్కొక్కసారి జరుగుతాయి. తర్వాత బోన్ వీక్నెస్ ఉంటుంది కొంతమందిలో, దాని వలన కూడా కొంచెం నొప్పులు ఉంటాయి. రైట్. కార్యక్రమంలో చిన్న బ్రేక్ తీసుకుని కంటిన్యూ చేద్దాం, చూస్తూనే ఉండండి TSAT.
కార్బెట్ జాతీయ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. 1936లో జిమ్ కార్బెట్ పేరు మీద ఏర్పాటైన ఈ పార్క్ దేశంలోనే పురాతన జాతీయ ఉద్యానవనం. ఇది బెంగాల్ పులికి స్వర్గధామం. ల్యాండ్ ఆఫ్ ది రాయల్ ప్రిడేటర్ గా ఖ్యాతి పొందిన రణతంబోరు జాతీయ పార్క్ రాజస్థాన్ రాష్ట్రంలో ఉంది. చారిత్రాత్మక కోటను కలిగి ఉన్న రణతంబోర్ బెంగాల్ టైగర్లకు బలమైన కోట. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం ఉన్న సుందర్బన్స్ జాతీయ పార్కును వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. ఇది మడ అడవులకు ప్రసిద్ధి. విభిన్నమైన వృక్ష జంతుజాలాలకు సుందర్బన్స్ నిలయం. అసోం రాష్ట్రంలో ఉన్న కజీరంగా జాతీయ పార్కులో ఒక కొంకి కలిగిన ఖడ్గమృగాలు కనిపిస్తాయి. యునెస్కో వారసత్వం పొందిన కజీరంగా ఉద్యానవనం గడ్డి భూములు, చిత్తడి నేలలకు ప్రసిద్ధి. పెరియార్ జాతీయ పార్క్ కేరళ రాష్ట్రంలో ఉంది. ఏనుగులు, పులుల సంరక్షణ కేంద్రమైన ఈ ప్రాంతం పశ్చిమ కనుమల రత్న భాండాగారం, క్షీరదాలకు స్వర్గధామం. బందీపూర్ జాతీయ ఉద్యానవనం కర్ణాటక రాష్ట్రంలో ఉంది. ఇది పులులు, ఏనుగులను సంరక్షిస్తుంది. విభిన్న పర్యావరణ వ్యవస్థలను కలిగి ఉంది. ఆసియాటిక్ సింహాల సంరక్షణ కేంద్రంగా ప్రసిద్ధి పొందిన గిర్ జాతీయ పార్క్ గుజరాత్ రాష్ట్రంలో ఉంది. ఆసియా సింహం అభివృద్ధికి సురక్షితమైన ఆవాసాన్ని అందిస్తున్నది గిర్ అభయారణ్యం. బన్నెరగట్ట నేషనల్ పార్క్ కర్ణాటక రాష్ట్రంలో ఉంది. వన్యప్రాణుల పట్టణంగా ప్రసిద్ధి. ప్రకృతి సామరస్య ఉనికికి నిదర్శనంగా నిలుస్తుంది. పెంచ్ జాతీయ పార్క్ మధ్యప్రదేశ్, మహారాష్ట్రలలో విస్తరించి ఉంది. మోగ్లీ కథకు, దే జంగిల్ బుక్ స్ఫూర్తినిస్తుంది. పులులు, బహిరంగ గడ్డి భూములకు, వన్యప్రాణుల శ్రేణికి ఆవాసాన్ని కలిగిస్తోంది. ఎత్తైన ప్రాంతాలకు ఆశ్రయం కల్పిస్తున్న హేమీస్ జాతీయ పార్క్ లదాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలలో ఉంది. హిమాలయ శ్వేత పులుల సంరక్షణకు స్వర్గధామం. ఇది 1981లో స్థాపించబడింది. దుధ్వా నేషనల్ పార్క్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. తెరాయి పులుల సంరక్షణ కేంద్రం. ఇండో నేపాల్ సరిహద్దులో ఉన్న దుధ్వా చిత్తడి జింకలు, పులులకు ప్రసిద్ధి చెందిన జీవ వైవిధ్య ప్రాంతం. ఒడిశా రాష్ట్రంలో ఉన్న సిమ్లిపాల్ జాతీయ పార్క్ పులులు, ఏనుగులు, వైవిధ్య జీవుల సంరక్షణకు కేంద్రం. ఏనుగులు, పులులతో పాటు వివిధ రకాల ఆర్కిడ్లు, ఔషధ మొక్కలకు నిలయం. నాగర్హోల్ జాతీయ పార్కు కర్ణాటక రాష్ట్రంలో ఉంది. పులులు, ఏనుగులు, దుప్పులకు ప్రసిద్ధి. నాగర్హోల్ నేషనల్ పార్కు అడవి ఏనుగుల భూమిగా ఉద్భవించింది. మహారాష్ట్రలోని తాడోబా జాతీయ పార్కు పులులు, దుప్పులకు సంరక్షణ కేంద్రం. ఇక్కడ తాడోబా అంధారీ టైగర్ రిజర్వ్ ఉంది. రాజస్థాన్లోని సరిస్కా టైగర్ రిజర్వ్ ఆకురాల్చే అడవులు, కఠినమైన కొండలు, బహిరంగ పచ్చిక భూములకు ప్రసిద్ధి. బెంగాల్ పులి ఇతర వన్యప్రాణుల సంరక్షణకు అంకితం చేయబడింది. కేరళ రాష్ట్రం నీలగిరి కొండలలో ఉన్న సైలెంట్ వ్యాలీ జాతీయ ఉద్యానవనం జీవ వైవిధ్యానికి కేంద్ర బిందువు. 1970లలో సేవ్ సైలెంట్ వ్యాలీ ఉద్యమంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. విభిన్న వృక్షజాలం, సీతాకోక చిలుకలు, తేనెటీగలు, పక్షులకు ఇది స్వర్గధామం. పన్నా నేషనల్ పార్క్ మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. పచ్చని వృక్ష సంపదకు, ప్రశాంతమైన నదులకు, పెరుగుతున్న పులుల జనాభాకు నిలయం ఈ అభయారణ్యం. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ఇంద్రావతి జాతీయ పార్క్ వన్యజీవులు, పులుల సంరక్షణకు ముఖ్య కేంద్రం. సహజమైన ప్రకృతి దృశ్యాలకు ప్రసిద్ధి. అంతరించిపోతున్న అడవి గేదెలను ఇది సంరక్షిస్తోంది. గ్రేట్ హిమాలయన్ నేషనల్ పార్క్ హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. ఇది ఆల్పైన్ వృక్షజాలం, జంతుజాలానికి, దట్టమైన అడవులకు ప్రసిద్ధి. యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తించబడిన ఈ పార్క్ 1984లో స్థాపించబడింది. దేవేంద్ర కుమార్ జోషి అండమాన్ నికోబార్ కు 2017 అక్టోబర్ 8వ తేదీ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ గా కొనసాగుతున్నారు. లెఫ్టినెంట్ గవర్నర్ గా వినయ్ కుమార్ సక్సేనా ఢిల్లీకి 2022 మే 26వ తేదీ నుంచి పదవిలో కొనసాగుతున్నారు. జమ్మూ కాశ్మీర్ కు మనోజ్ సిన్హా 2020 ఆగస్టు 7వ తేదీ నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ గా పదవిని కొనసాగిస్తున్నారు. లడఖ్ కు లెఫ్టినెంట్ గవర్నర్ బిడి మిశ్రా 2023 ఫిబ్రవరి 19వ తేదీ నుంచి పదవిలో కొనసాగుతున్నారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కునియల్ కైలాష్ నాథన్ 2024 ఆగస్టు 7వ తేదీ నుంచి పదవిలో ఉన్నారు. చండీగఢ్ లెఫ్టినెంట్ గవర్నర్ గా గులాబ్ చంద్ కఠారియా 2024 జులై 31వ తేదీ నుంచి పదవిలో ఉన్నారు. రఫుల్ కోడా పటేల్ దాద్రా నగర్ హవేలీ, డయ్యూ డామన్ కు 2020 జనవరి 26వ తేదీ నుంచి
లెఫ్టినెంట్ గవర్నర్ గా సేవలు అందిస్తూ ఉండగా లక్షద్వీప్ కు డిసెంబర్ 5, 2020 నుంచి అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు. వెల్కమ్ బ్యాక్. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి హైదరాబాద్ నుంచి. సిద్ధార్థ్ గారు, హలో. చెప్పండి మీ సమస్య ఏంటో. మేడం, ఇప్పుడు ఆపరేషన్ తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సర్జరీ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి అసలు? ఈ సర్జరీలో కూడా రొటీన్గా అన్ని రకాల సర్జరీలో వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. అంటే ఆపరేషన్ చేసేటప్పుడు వచ్చే కాంప్లికేషన్స్, చేసిన తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ అని మనం రెండు విధాలుగా చెప్పుకోవచ్చు. ఆపరేషన్ చేసే సమయంలో వచ్చే కాంప్లికేషన్స్ అంటే అనస్థీషియా వలన రియాక్షన్స్ అవ్వడము, లేకపోతే బీపీ కంట్రోల్ అవ్వడము, బ్లీడింగ్ అవ్వడము, ఇటువంటివి ఉంటాయి. వెరీ రేర్. అంటే ఇప్పుడు అంత కంట్రోల్ ఎన్విరాన్మెంట్, అటువంటివి జరగడం చాలా అరుదు. తర్వాత ఆపరేషన్ తర్వాత వచ్చే కాంప్లికేషన్స్ మోస్ట్ కామన్లీ, అంటే వెరీ రేర్, కాంప్లికేషన్స్ ఆర్ వెరీ రేర్ ఇన్ దిస్ సర్జరీ. కానీ ఉన్న దాంట్లో ఇన్ఫెక్షన్ ఈజ్ వెరీ కామన్. ఓకే, అంటే ఇప్పుడు మీరు ఇందాక చెప్పారు కదా కింద బాడీ వరకే అనస్థీషియా ఇవ్వడం జరుగుతుంది. కొంతమంది పేషెంట్స్ లో బిఫోర్ గోయింగ్ టు సర్జరీ వాళ్ళ హెల్త్ హిస్టరీ అంతా మనం పరిగణలోకి తీసుకుంటాం. కొంతమందిలో బీపీ ఉంటుంది, కొంతమందికి హార్ట్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ తో వాళ్ళు సఫర్ అవుతూ ఉంటారు. ఎప్పుడైతే కింద బాడీకే వాళ్ళు సర్జరీ చేయడం స్టార్ట్ చేస్తారో అనస్థీషియా ఇచ్చి, వాళ్లకు కాస్త బీపీ పెరగడం కానీ అవన్నీ కొంచెం వాళ్ళు యాంగ్జైటీకి లోన్ అవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నిటిని కూడా ఎలా సరి చేస్తారు? అంటే ఇప్పుడు కింద వరకు ఇవ్వడం అంటే అది సేఫ్ ప్రొసీజర్ అన్నమాట. మొత్తం ఇవ్వడం వలన హార్ట్ కి లేదా ఇతర బీపీ అన్ని ఎఫెక్ట్ అవుతాయి. అని కింద లోవర్ స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం వలన ఈ కాంప్లికేషన్స్ ఉంటాయి, కానీ చాలా తక్కువగా ఉంటాయి. ఇట్స్ ఎ సేఫ్ మెథడ్. నడుములో అనస్థీషియా ఇచ్చి ఆపరేషన్ చేసుకోవడం అనేది ఇట్స్ ఎ సేఫ్ మెథడ్. ఓకే, అంటే ఇప్పుడు వాళ్ళ హెల్త్ హిస్టరీ అంతా కూడా బిఫోర్ ద ఆపరేషన్ మీరు చూస్తారా? బిఫోర్ ద ఆపరేషన్ కంప్లీట్ గా రొటీన్. ఎలాంటి వాళ్ళకి నో చెప్పే ఛాన్స్ ఉంటుంది? మనము కార్డియాక్ ఒపీనియన్ అని, తర్వాత ఫిజిషియన్స్ ఒపీనియన్ తీసుకుంటాం. అంటే మనం ఈ ఆపరేషన్ చేయొచ్చా, ఇతర ఏమైనా కారణాలు ఉన్నాయా, వాళ్ళు ఫిట్నెస్ ఇచ్చిన తర్వాతే మనం ఆపరేషన్ చేయడానికి ముందుకు వెళ్తాము. ఒక కాలు చేయాలా, రెండు కాళ్ళు ఒకేసారి చేసుకోవచ్చా అని దాని గురించి మనం వాళ్ళతో సంప్రదించి ఫిజిషియన్ తర్వాత కార్డియాలజిస్ట్ హార్ట్ ఏ విధంగా ఉంది, హార్ట్లో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా, ఒకవేళ ఉంటే వాటిని సరి చేసుకొని చేస్తాము. తర్వాత కొంతమందిలో ఇన్ఫెక్షన్ ఉంటుంది, యూరిన్ ఇన్ఫెక్షన్ అని చెప్పేసి, సోర్ థ్రోట్ అని, ఏ రకమైన ఇన్ఫెక్షన్ ఉన్నా లేదా పంటి నొప్పి ఉన్నా, పంటిలో ఇన్ఫెక్షన్ ఉన్నా, ఏదున్నా కూడా ముందు వాటిని అన్నిటినీ సరి చేసుకొని తర్వాత
మనం నీ రీప్లేస్మెంట్కి వెళ్ళవలసి ఉంటుంది. సో ఇదన్నీ సరి చేసుకోవాలంటే ఆపరేషన్ ముందు మనము 3-4 స్పెషలిస్ట్లను కలిసి, అంటే ఫిజిషియన్, కార్డియాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, తర్వాత అనస్థీషియాలజిస్ట్, మత్తు ఇచ్చే డాక్టర్ దగ్గర కూడా ఖచ్చితంగా కలిసి ఆపరేషన్ ఎలా ఉంటుంది, దాని వలన వచ్చే ఇబ్బందులు ఏంటి, ఇవన్నీ తెలుసుకొని మాట్లాడి దానికి తగిన జాగ్రత్తలు తీసుకొని మన ఆపరేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. అయితే ఈ సర్జరీలో ఆర్థోపెడిక్ సర్జన్ ఒక్కరే చేసినా ముందు మాత్రం వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంటుందంటారు? ఒక్కరు సర్జరీ చేసేది అనేది ఏమి ఉండదు, ఇదంతా టీం వర్క్. మనం మోకాలకు ఒక్కటిగా ఆపరేషన్ చేస్తున్నాం, కానీ ఆ పేషెంట్ యొక్క లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ ద లైఫ్. వీ కెనాట్ పుట్ హిస్ లైఫ్ అండర్ రిస్క్. సో దాన్ని మనం అన్ని విధాలుగా జాగ్రత్తలు పాటించాలి. అంటే మనం ఆ రిస్క్ తగ్గించాలి. మనం కంప్లీట్గా 100% సేఫ్ అయిపోతామని చెప్పడం లేదు. ఎంత మేలవుతే అంత బెటర్ కదా. మనం ఎంత జాగ్రత్తలు తీసుకుంటే మనకు రిజల్ట్ అంతా బాగుంటుంది. ఒక 4 స్పెషలిస్టులు చూడడం వలన ఏదైనా చిన్న చిన్న డిఫెక్ట్స్ ఉన్నా, ఏదైనా బీపీ ఎక్కువ ఉన్నా లేదా షుగర్ ఎక్కువ ఉన్నా కంట్రోల్ చేయటము, లేదా హార్ట్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే కార్డియాలజిస్ట్ని కలిసి దానికి తగిన వైద్యము లేదా శస్త్రచికిత్స అయిన తర్వాత సర్జరీ చేసుకోవడము, ఇవన్నీ మనము పాటించాలి. ఇవన్నీ జాగ్రత్తలు ఉంటాయి. ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్న తర్వాతనే మనము ఆపరేషన్కి వెళ్ళాలి. ఇది చిన్న సర్జరీ పెద్ద సర్జరీ అనేది ఏమి ఉండదు. ఏ ఆపరేషన్ అయినా ఇట్స్ అ మేజర్ సర్జరీ. కామన్గా పబ్లిక్లో ఏముంటుందంటే, సార్ ఇది చిన్న సర్జరీనా, మేజర్ సర్జరీనా, మైనర్ సర్జరీనా అని ఉంటుంది. సర్జరీ అనేది మైనరు మేజర్ అనేది ఏమి ఉండదు. లైఫ్ ఈజ్ మేజర్. ఒక చిన్న టాబ్లెట్ తీసుకోవడం వల్ల మనకు రియాక్షన్ వచ్చినా కూడా ఇట్స్ ఎ మేజర్ థింగ్. ఇట్స్ నాట్ మైనర్. చిన్న టాబ్లెట్. సో దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ మైనర్. మన ప్రతి విషయాన్ని సీరియస్గా తీసుకోవాల్సిందే. మనం ఆ జాగ్రత్తలు పాటించవలసిందే. ఆ వైద్యుల సలహాను పరిగణలోకి తీసుకొని దానికి తగిన విధంగా జాగ్రత్తలు తీసుకున్న తర్వాత మనకు అంత ఫిట్నెస్ ఉంది, మనం చేసుకోవడం వల్ల మనం సేఫ్ రేంజ్లో ఉన్నామని నిర్ధారించుకున్న తర్వాతనే మనం ఆపరేషన్కి వెళ్ళాలి. అది ఖచ్చితంగా ఆ ప్రోటోకాల్ ప్రతి హాస్పిటల్లో ఉంటుంది. ఆ ప్రోటోకాల్ ఫాలో చేసిన తర్వాతే మనం సర్జరీ చేస్తాము. అయితే 2 మోకాళ్ళ అరుగుదలతో కొంతమంది వస్తూ ఉంటారు కదా, చాలా కేసెస్ ని మీరు చూసుంటారు. సో ఆ 2 మోకాళ్ళు అరిగిన వాళ్ళలో ఒక మోకాలు ఫస్ట్ చేసి ఆ తర్వాత గ్యాప్ ఇచ్చి 2వ మోకాల్ని సర్జరీ చేయడం జరుగుతుందా, లేదు 2 ఒకటేసారి చేస్తారా? ఇది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. చాలా మంది పేషెంట్స్ మనకు 2 మోకాళ్ళ అరుగుదలతోనే వస్తారు. లేదా ఒకటి ఎక్కువ అరగడం ఒకటి తక్కువ అరగడం లాగా ఉంటుంది. కానీ నొప్పి బాధ అనేది ఎక్కడ నొప్పి బాధ ఉన్నా కూడా అది సఫరింగే కదా. 2 మోకాళ్ళ నొప్పితోనే ఎక్కువగా వస్తారు. కొంతమందిలో ఒక కాలు ఉండడం జరుగుతుంది. బట్ మన ఇండియన్ పేషెంట్స్ మన వాళ్ళు ఏమంటే చాలా లేట్గా వస్తారు మన ఆపరేషన్కి అనేది, ముందు రారు. దానివల్ల ఏమవుతుందంటే అప్పటికే 2 కాళ్ళలో ఇన్వాల్వ్మెంట్ వచ్చేసి ఉంటుంది. సో దానివల్ల మనం 2 మోకాళ్ళు చేయవలసిన పరిస్థితి ఉన్నప్పుడు ఇందాక నేను చెప్పినట్టు మనం అన్ని పరీక్షలు చేపిస్తాం. ఫస్ట్ ఇతనికి 2 ఆపరేషన్ చేయడం వలన మనకు అతనికి ఏమైనా లైఫ్ రిస్క్ ఉందా, ఉంటే ఎంత లైఫ్ రిస్క్ ఉంది, అవన్నీ మనం పరిగణనలోకి తీసుకొని ఒకటి చేసి లేదా ఇంకొకటి చేయడము లేదా 2 కలిపి చేయడము చేస్తామన్నమాట. ఒకటి సర్జరీ చేశాక ఇంకోటి చేయటానికి ఎంత గ్యాప్ ఉండాలంటారు? దీనిలో రకరకాల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది 1 డే గ్యాప్ తర్వాత, కొంతమంది 1 వీక్ గ్యాప్ తర్వాత, కొంతమంది 3 మంత్స్ గ్యాప్ తర్వాత. అసలు దీనివల్ల ఏం బెనిఫిట్ లేదు. 2 కలిపి చేయడం వల్ల ఎంత రిస్క్ ఉందో ఒకటి చేయడం వల్ల కూడా అంతే రిస్క్ ఉంది. ఇలా రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. కానీ ఇవన్నీ ఒకవైపు, అంటే మనం సర్జికల్ ఒపీనియన్స్ ఒకవైపు పెడితే మనం మెడికల్ ఒపీనియన్స్ మీద ఎక్కువగా ఆధారపడతాం. 2 చేద్దామా ఒకటి చేద్దామా అని. మెడికల్ ఒపీనియన్స్ అంటే హార్ట్ ఎలా ఉంది, సరే ఎజెక్షన్ ఫ్రాక్షన్, హార్ట్ బలంగా కొట్టుకుంటుందా, బాగా హెల్దీగా ఉందా, 2 చేసేస్తాం రొటీన్గా. 2 చేయడం వల్ల బెనిఫిట్ ఏమవుతుందంటే ఒకేసారి అనస్థీషియా, ఒకేసారి హాస్పిటల్ అడ్మిషన్, ఒకేసారి పెయిన్. నొప్పి ఒక కాళ్ళకి చేసినా 2 కాళ్ళకి చేసినా అంతే నొప్పి. ప్లస్ బెనిఫిట్ ఏముంటుందంటే ఈ 2 కాళ్ళు చేసిన తర్వాత కూడా నెక్స్ట్ డేనే నడిపిస్తాం. కానీ 2 కాళ్ళు ఒకసారి చేసినా కూడా వాళ్ళ ఫీలింగ్ ఏ విధంగా ఉంటుందంటే, ఒక కాలు బాగిందమ్మా కానీ 2వ కాలు ఏంటో బాగా ఇబ్బంది పెడుతోందన్న ఫీల్ లో ఉంటారు. అలా నిజంగా అవుతుందా లేదా వాళ్ళ సైకలాజికల్ ఫీల్? ఇది కామన్ పర్సెప్షన్, కామన్ గా ఉంటుంది. 2 మోకాళ్ళు ఒకటి కాదు. ఒక మోకాలు బాగా రికవర్ అవుతుంది, ఒక మోకాల్లో కొంచెం తేడా ఉంటుంది. 2 ఒకటి కాదు. ఒక కాళ్ళు ఎందుకంటే ఒక కాలు ఎక్కువగా అరిగి ఉంటుంది, ముందు ఉన్న డిఫార్మిటీ ఎక్కువగా ఉంటుంది, దాన్ని కరెక్షన్ చేయవలసిన సిచ్యువేషన్ ఎక్కువగా ఉంటుంది, దానికి సర్జికల్ హ్యాండ్లింగ్ ఎక్కువగా ఉంటుంది. ఇంకొక కాళ్ళు ఎక్కువ అరిగి ఉండదు,
అది కాకుండా పోస్ట్ ఆపరేటివ్ ఒక కాలు మనం ఎక్సర్సైజ్ బాగా చేసి ఉండొచ్చు, ఒక సైడ్ బాగా చేయకపోవచ్చు, తర్వాత ఒక డామినెంట్ నీ ఉంటుంది, ఒక నాన్ డామినెంట్ నీ ఉంటుంది. సో 2 మోకాళ్ళు ఒకటి కాదు, ఫలితం కూడా అలాగే ఉంటుంది. అంటే ఫస్ట్ ఫ్యూ మంత్స్లో, తర్వాత కొన్ని నెలల తర్వాత అంతా ఒకటే అయిపోతుంది. 5-6 నెలల తర్వాత ఏం తేడా కనపడదు, 2 మోకాల్లో ఫలితం ఒకటే ఉంటుంది. ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ ఎంతవరకు ఉంటాయంటారు? అన్ని పరిగణలోకి తీసుకున్నా కూడా ఫెయిల్యూర్స్ కూడా ఎంతవరకు చూసారు మీరు ఇప్పటి వరకు? ఫెయిల్యూర్ అంటే ఈ ఫెయిల్యూర్ ఇస్ డిఫరెంట్, ఇన్ఫెక్షన్ ఇస్ డిఫరెంట్. ఇన్ఫెక్షన్ we see usually very rare in this. అంటే ఇప్పుడు మన ప్రోటోకాల్స్ అన్ని ఫాలో చేసి కరెక్ట్గా స్టెరిలిటీ ఫాలో చేస్తే ఇన్ఫెక్షన్ రేట్ ఈస్ వెరీ లో. యూ కెన్ సే 1 in few hundreds ఆర్ అంత లోగా ఉంటుంది ఇన్ఫెక్షన్ రేటు. కానీ దాని అర్థం ఇన్ఫెక్షన్ రాదు అని కాదు, ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు 50% ఆఫ్ పాపులేషన్ ఇస్ డయాబెటిక్. తర్వాత హిడెన్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి బాడీలో. మనం ఎన్ని పరీక్షలు చేసినా కూడా మనము ఆపరేషన్ తీసుకునే ముందు యూరినరీ ఇన్ఫెక్షన్ కానీ, థ్రోట్ ఇన్ఫెక్షన్ కానీ, సబ్ క్లినికల్ ఇన్ఫెక్షన్స్ శరీరంలో ఉండే అవకాశం ఉంటుంది. వాటి వలన కీళ్ళలో ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. అది మనము పరీక్షల్లో గుర్తించలేము, దాన్ని ఎలిమినేట్ చేయడం అవకాశం కూడా ఉండదు. వాటి వలన ఈ రక్తం ద్వారా, శరీరంలో ఉన్న రక్తం ద్వారా కీళ్ళకు వచ్చి ఇన్ఫెక్షన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా రకరకాల కారణాల వలన ఇన్ఫెక్షన్ వస్తుంది, కానీ చాలా రేర్. దాన్ని దృష్టిలో పెట్టుకొని భయపడవలసిన అవసరం లేదు. ఫెయిల్యూర్ గురించి మాట్లాడితే ఎలాంటివి వాళ్ళు పేషెంట్స్ మీ దగ్గరకు వచ్చి చెప్తూ ఉంటారు? ఫెయిల్యూర్ అంటే ఇన్ మెడికల్ టెర్మినాలజీ ఫెయిల్ అంటే జాయింట్ ఫెయిల్ అయిపోవటం. అంటే ఇంకా అది మనకు ఉపయోగించలేకపోవడం, దానివలన అది లూజ్ అవ్వడము, లేదా అది ఉన్న పొజిషన్లో లేకపోవడము, దాన్ని నడవలేకపోవడము, దాని మీద ఎక్కువ దూరం నడవలేకపోవడము, వెయిట్ పెట్టలేక, ఏ మాత్రం లేచినా కూర్చున్నా నడిచినా నొప్పి ఉండడము, వీటన్నిటిని కూడా మనం ఫెయిల్యూర్ కింద కన్సిడర్ చేస్తాము. ఓకే, ఇప్పుడు డ్రైవింగ్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళ గురించి మనం ఇంతకుముందు ఒకసారి మాట్లాడుకున్నాం. వాళ్ళకి ఈ మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేసిన తర్వాత మళ్ళీ నార్మల్గా వాళ్ళ ప్రొఫెషన్కి వెళ్ళొచ్చా? ప్రొఫెషన్కి వెళ్ళొచ్చు, కానీ ఫోర్స్ఫుల్గా ప్రెజర్ పెట్టే సిచ్యువేషన్ లేకుండా ఆటోమేటిక్ వెహికల్స్, అటువంటి ఆల్టర్నేట్స్ చూసుకుంటే బెటరు. అంటే ఇప్పుడు ఆటోమేటిక్ వెహికల్స్ ఉంటాయి, దానికి ఎక్కువ క్లచ్ వాడడము ఇటువంటివి ఉండకుండా సీటింగ్ పొజిషన్ కరెక్ట్ పెట్టుకొని ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ కంటిన్యూ చేసుకుంటూ డ్రైవింగ్ ప్రొఫెషన్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం ఉండదు. ఓకే, ఫిజియోథెరపీ గురించి ఇందాక మీరు చెప్పారు, ఇట్స్ ప్లేస్ అ మెయిన్ రోల్ అని చెప్పి. ఎంతవరకు దీని పాత్ర ఉంటుంది? ఎన్ని రోజులు వీళ్లకు ఫిజియోథెరపీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది? ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఆ ఎక్సర్సైజ్ ని వాళ్ళు ఫాలో అవ్వాలా? ఫిజియోథెరపీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సర్జరీ ఎంత ఇంపార్టెంట్ అంటే ఆపరేషన్ వరకు మనకు అది ఎంత ముఖ్యమో, ఆపరేషన్ తర్వాత ఫిజియోథెరపీ అంతే ముఖ్యం రిజల్ట్ రావడానికి. ఓన్లీ ఆపరేషన్ ద్వారానే రిజల్ట్ కాదు, ఫిజియోథెరపీ ప్లేస్ ఏ వెరీ మేజర్ రోల్. ముఖ్యంగా ఈ ఫిజియోథెరపీ డ్యూరేషన్, మీరు అడిగారు ఇందాక డ్యూరేషన్ అంటే, ఒక కరెక్ట్గా చేస్తే 2 weeks సరిపోతుంది. నో నీడ్ ఆఫ్ ఎనీ ఫర్దర్ ఫిజియోథెరపీ. అది మనకు తెలిసిపోతుంది ఫిజియోథెరపీ ఏమేమి చేస్తామో, దాన్ని బట్టి మనం చేసుకుంటూ వెళ్తే ఒక 2-3 months ఫోకస్డ్గా ఫిజియోథెరపీ చేయాలి. తర్వాత ఈ ఎక్సర్సైజెస్ అనేది మోకాలని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఈ ఏదైతే మనకి ఎక్సర్సైజ్ నేర్పిస్తారో అది మనం లైఫ్ లాంగ్ చేయడం వలన చాలా ఫలితం ఉంటుంది. అంటే దీనికి ఒక లిమిటెడ్ లైఫ్ ఉంటుంది, మనం పెట్టిన కీలుకి ఒక లిమిటెడ్ లైఫ్. యావరేజ్గా ఒక 20 years అనుకోండి, రేంజ్ ఉంటుంది 15 to 25 years అనే రేంజ్. దీనికి కూడా లైఫ్ స్పాన్ ఉంటుంది, లైఫ్ స్పాన్ ఉంటుంది. అందుకే మనం యూజువల్గా యంగ్ ఏజ్లో చేయడానికి వెనకాడతాం. వద్దు, కొన్ని రోజులు ఆగండి, ఇప్పుడే ఎందుకు అని మనం సరే యంగ్ ఏజ్లో కూడా చేస్తున్నాం. ఎందుకంటే సఫరింగ్ ఎక్కువ ఉన్నప్పుడు, ఇంకా కాదు నాతో అవ్వడం లేదు, నాకు చాలా ఇబ్బంది, అంటే దానివల్ల వేరే ఇతర సైకలాజికల్ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి. పెయిన్ విపరీతంగా ఉన్నప్పుడు, తను ఏమి కూర్చోలేకపోయినప్పుడు, ఏ పని చేయలేకపోయినప్పుడు ఇతర సైకలాజికల్ ప్రాబ్లమ్స్, మైండ్ ఎఫెక్ట్ అవ్వడం ఇటువంటి జరుగుతాయి. సో అటువంటి సిచ్యువేషన్లో మనం ఎంగేజ్లో చేస్తున్నాము. కాకపోతే ఏమవుతుందంటే వీలైనంత వరకు మేము దాన్ని ప్రొలాంగ్ చేస్తాం. ఆగండి, ఇంకొక 2 years, ఒక 3 years అని ప్రొలాంగ్ చేసి, దాని తర్వాత కీళ్ళ మార్పిడి చేయడం వల్ల సపోజ్ మనం 55 years చేసామనుకోండి, మనకు 20 years అన్నా కూడా 75 years వరకు దే విల్ హ్యావ్ ఏ
గుడ్ 20 years ఆఫ్ గుడ్ లైఫ్. తర్వాత ఇప్పుడు లేదు 40 yearsలోనే విపరీతమైన సఫరింగ్ ఉన్నప్పుడు కూడా చేస్తాం. ఎందుకంటే యంగ్ లైఫ్ 10 years 15 years సఫర్ అవ్వాలంటే నాట్ ఈజీ. 40 years నుంచి 55 years వరకు ఆగాలంటే అప్పటికి వాళ్ళకి ఇతరత్ర వేరే ప్రాబ్లమ్స్ కూడా వచ్చేస్తాయి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ suffering. Why we should allow them to suffer? If they are really suffering very severe osteoarthritis, we will do it even if it is 40 years. Okay. If it is affecting their life. ఈ లిమిటెడ్ లైఫ్ ఉంటుంది. సో 40 years చేసినప్పుడు అరౌండ్ 60 లేదా 55-60కి మళ్ళీ చేయాలి. సో దాన్ని మనం ఇంప్లాంట్ ఫెయిల్ అవుతుంది. ఇందాక మనం ఫెయిల్యూర్ గురించి మాట్లాడాలనుకున్నాం కదా. ఈ ఇంప్లాంట్ అంటే దాని సమయం అయిపోయినప్పుడు బోన్ యొక్క క్వాలిటీ, ఆ స్ట్రెంగ్త్ని బట్టి, ఆ ప్రెషర్స్ని బట్టి, మనం ఆ కాలును పేషెంట్ వాడిన విధానం బట్టి ఆ ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మనం ఆ కీలును మొత్తం తీసేసి మళ్ళీ కొత్త కీలును వేయాలి. అంటే ఇప్పుడు చాలా రకాలు ఉంటాయి ఇంప్లాంట్స్ అని చెప్పేసి అన్నారు కదా, అన్ని లైఫ్ స్పాన్స్ ఇంతే ఉంటాయా లేదంటే వాటిలో రకాలని బట్టి కూడా వాటి లైఫ్ స్పాన్ తగ్గటం? డెఫినెట్లీ గుడ్ క్వాలిటీ ఇంప్లాంట్స్ విల్ హ్యావ్ ఎ good lifespan. But again, not just the implant will not decide about our lifestyle, our regularity in exercises, our attention to the knee, our attention to our health, and frequent visits to doctor and checkups if there are any issues to rectify them in early stages, which will prolong your joint life. అంటే ఇప్పుడు కీళ్లలో అరుగుదల మొదలైన తర్వాత వాళ్లకు వెంటనే శస్త్రచికిత్స చేయాలా, లేదు ఆ మొత్తం అరిగిన తర్వాత చేస్తే బెటర్ అంటారు? అదే ఇందాక చెప్పినట్టు మోకాల అరుగుదల ఒక్కటే మనం దాన్ని కీలు మార్పిడి చేయాలా లేదా అని నిర్ణయించదు. ఆ పేషెంట్కి తను ఏ విధంగా దానివల్ల సఫర్ అవుతున్నాడు. కొంతమంది వెరీ సెన్సిటివ్ ఉంటారు. ఈవెన్ స్టేజ్ 2లో కూడా దే విల్ నాట్ మూవ్ అరౌండ్, కూర్చొని ఉంటారు, ఇంటికే పరిమితం అయిపోయి ఉంటారు, ఏ యాక్టివిటీ చేయరు. సో అటువంటి వాళ్ళకి తప్పదు, చేయవలసింది వస్తుంది. ఇప్పుడు మొబిలిటీ లేనప్పుడు ఏమంటే దానివల్ల వేరే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. హార్ట్ ప్రాబ్లమ్స్, షుగరు, బీపీ, ఇవన్నీ అంటే ఎక్సర్సైజ్ చేయకుండా ఇన్యాక్టివ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ అయిపోతుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్ వలన వచ్చే ఈ రోగాలు ఏమైనా అవి చాలా ప్రమాదకరమైనవి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం కీలు మార్పిడి చేయాలా వద్దా అనేది ఒక నిర్ణయం తీసుకుంటాం. బట్ యూజువల్లీ మనం స్టేజ్ 3, స్టేజ్ 4లో ఉన్నప్పుడు కీలు మార్పిడి చేయడానికి అడ్వైస్ చేస్తాం. అంటే సర్జరీ తర్వాత ఎక్సర్సైజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ అంటారు? ఇప్పుడు నార్మల్ పీపుల్ సర్జరీ చేయించుకుని వాళ్ళు ఏ విధంగా అయితే ఎక్సర్సైజ్ చేస్తుంటారో వాళ్ళు కూడా ఆ విధంగానే చేయగలుగుతారా సర్జరీ తర్వాత? సర్జరీ తర్వాత అంటే ఈ సర్జరీకి సంబంధించిన ఎక్సర్సైజెస్ వీళ్ళు ఖచ్చితంగా చేయాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది లైఫ్ టైం ఎక్సర్సైజెస్. చాలా మంది ఏం చేస్తారు, ఆపరేషన్ అయిపోయాక 2-3 months చేసేసి బాగుంది కదా అని చెప్పేసి వదిలిపెట్టేస్తారు. అలా కాదు. ఆ ఎక్సర్సైజెస్, ఆ కండరాల బలానికి సంబంధించిన ఎక్సర్సైజెస్ రెగ్యులర్గా రొటీన్గా చేయాల్సి ఉంటుంది. ఓకే. అంటే ఈ శస్త్రచికిత్స జరిగిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు వాళ్ళు పాటించాలి? లైఫ్ స్టైల్లో మార్పులు కానీ, ఫుడ్ హ్యాబిట్స్ లో మార్పులు కానీ, వాళ్ళ నిద్రపోయే సమయంలో కానీ? ఈ శస్త్రచికిత్స తర్వాత ఈ హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇందాక మనకు డిస్కషన్ వచ్చింది ఒబేసిటీ అని. ఈ ఒబేసిటీ రాకుండా చూసుకోవాలి. ఓవర్ వెయిట్ రాకూడదు, ఆస్టియోపోరోసిస్ రాకూడదు. దానికి తగిన ఆస్టియోపోరోసిస్ రాకుండా ప్రివెంటివ్ మెజర్స్, ఆ బోన్ స్ట్రెంథెనింగ్కి అవసరమైన మెడికేషన్, కాల్షియం, విటమిన్ డి ఇటువంటివి తీసుకోవడం, ఇతర వేరే కొన్ని ఇంజెక్షన్స్ కూడా ఉన్నాయి. మన బోన్ డెన్సిటీని బట్టి, ఆస్టియోపోరోసిస్ లెవెల్ని బట్టి దానికి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ నీ రీప్లేస్మెంట్ తర్వాత మన ఎముకల బలాన్ని మనం ఎంత బాగా మెయింటైన్ చేస్తే మన కీలు అంత బలంగా తయారవుతుంది. అంటే కొంతమంది సర్జరీ వరకు వెళ్లకుండా ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు కదా, అవి ఎంతవరకు ఫలితాన్ని ఇస్తాయంటారు? ఈ సర్జరీ కాకుండా ఇంజెక్షన్స్ వలన కొన్ని దీంట్లో రకరకాల ఇంజెక్షన్స్ ఉన్నాయి. ఏ ఇంజెక్షన్స్ తీసుకున్నా కూడా ఫలితం 50% వరకే ఉంటుంది. కొంతమంది 50% ఉంటుంది. ఆ ఫలితం వచ్చిన వాళ్ళు మ్యాక్సిమం 1 year 2 years, అంతకుమించి ఆ ఇంజెక్షన్స్ వలన ఉపయోగం అనేది ఉండదు. టెంపరీ అంటే ఉపశమనం, అప్పటికప్పుడు నాకు ఆపరేషన్ వద్దు అని భయపడే వాళ్ళకి ఆ ఇంజెక్షన్ ఇచ్చి ఒక 1 year 2 years వాళ్ళకి కొంచెం ఉపశమనం దొరుకుతుందేమో అని ఒక ప్రయత్నం చేయడం అంతే.
ఓకే, ప్రివెన్షన్ అని అంటే ఏం చెప్తారు? సర్జరీ వరకు వెళ్లకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏ విధమైన జీవన శైలి కానీ కండరాలని స్ట్రెంథన్ చేసుకోవడం కానీ ఏ విధంగా? హెల్దీ లైఫ్ స్టైల్, ఒబేసిటీ రాకుండా చూసుకోవటము, రెగ్యులర్ ఎక్సర్సైజెస్, ఆస్టియోపోరోసిస్ కూడా వెరీ ఇంపార్టెంట్. ఆస్టియోపోరోసిస్ రాకుండా చూసుకోవాలి. తర్వాత ఈ స్పోర్ట్స్ ఇందాక చెప్పినట్టు నేను స్పోర్ట్స్ ఆడేటప్పుడు దానికి తగిన వార్మప్ చేయడము, దానికి తగిన బిఫోర్ ఆ గేమ్స్ ఎంటర్ అయ్యే ముందు ఆ కండరాల బలం పెంచుకోవడము, ఎక్సర్సైజెస్ అన్ని చేసి దాని తర్వాత స్పోర్ట్స్ ఆడడం వల్ల ఆ ఇంజురీస్ జరగకుండా ఇవన్నీ ప్రివెంటివ్ మెజర్స్ కిందకి వస్తాయి. ఓకే, ఇప్పుడు ఆర్టిఫిషియల్ న్యాచురల్ పోయి ఆర్టిఫిషియల్ పెడతాం కాబట్టి సర్జరీ తర్వాత ఎప్పుడైనా అది నొప్పి వచ్చే అవకాశం ఉంటుందా? నొప్పి రావటం ఆర్టిఫిషియల్ ఉంది కదా అని దానివల్ల నొప్పి ఏం రాదు. అది ఆ పొజిషన్లో లేకపోయినప్పుడు లేదా లూజ్ అయినప్పుడు ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు, అంటే ఏదైనా ఇన్ఫెక్షన్ వస్తే ఈ ఇంప్లాంట్ ఏమవుతుందో ఇట్స్ ఆర్టిఫిషియల్, దానికి ఇన్ఫెక్షన్ అంత ఈజీగా పోదు. దానికి ఇన్ఫెక్షన్ అతుక్కున్నప్పుడు అది పోవాలంటే మళ్ళీ దాన్ని మనం సర్జికల్గానే దాన్ని తొలగించవలసి వస్తుంది. ఓకే, ఇప్పుడు అంటే చాలా మంది సర్జరీ అనగానే వాళ్ళు భయపడేది వాళ్ళ ఫినాన్స్ కూడా ఒకసారి చూసుకుంటూ ఉంటారు కదా. ఇది ఎంత ఖర్చుతో కూడుకున్నది? దీనికి ఏమైనా పాలసీస్ ఏమైనా అందుబాటులో ఉన్నాయా? ఇది కొంచెం ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే, ఎందుకంటే మనం మంచి క్వాలిటీ ఇంప్లాంట్ వేసుకోవాలి. ఏదో కాంప్రమైజ్డ్గా సర్జరీ చేసుకోకూడదు, ఎందుకంటే మోకాలు చాలా ముఖ్యమైన కీలు. అది దాంట్లో ఏమాత్రము మనకు అటు ఇటు అయినా కూడా మన జీవన ఒక క్వాలిటీ బాగా పడిపోతుంది. కాబట్టి ఇక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మనం మంచి క్వాలిటీ ఇంప్లాంట్ ఇటువంటి మంచి హాస్పిటల్స్లో బాగా అనుభవం ఉన్న వైద్యం దగ్గర చేసుకోవాలి. వీటన్నిటికీ కొంచెం ఖర్చుతో కూడుకున్నదే. వీటికి మనము హెల్త్ ఇన్సూరెన్స్ ద్వారా వెళ్తేనే బాగుంటుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అవేర్నెస్ అది మీ చేతిలో ఉంది, అవేర్నెస్ పెంచడం. అంటే బిఫోర్ గోయింగ్ టు సర్జరీ మీరు అన్ని ప్రాసెస్ చెప్తూ ఉంటారు కదా, వాటికి ఇవన్నీ ముందే చెప్తూ ఉంటారా? కౌన్సిలింగ్ లో భాగంగా ఫినాన్స్ సంబంధించి ఎంత ఖర్చుతో కూడుకున్నది, ఆ తర్వాత ఎన్ని రోజులకు వాళ్ళు లేచి నడుస్తారు, ఎన్ని రోజులు కర్ర పట్టుకొని నడవాల్సి వస్తుంది, వాళ్ళకుండే డిస్కంఫర్ట్స్ ఏంటి, ఇవన్నీ చెప్తారా? ఇది సర్జరీ తర్వాత వచ్చే అంటే ఆ సీక్వెన్స్ కూడా అన్ని ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇందాక చెప్పినట్టు ఫస్ట్ సెకండ్ డే నడిపిస్తాం. నాట్ ఎ స్ట్రిక్ట్ రూల్, పేషెంట్ బట్టి వాళ్ళ కెపబిలిటీని బట్టి ఒక రోజు లేదా 3 రోజుల తర్వాతగా నడిపిస్తాము. అంటే సేఫ్టీ ఇంపార్టెంట్. ఏదో త్వరగా ఫస్ట్ డేనే నడిపించేస్తున్నాము అనేది ఏదో పబ్లిసిటీ స్టంట్ కాకుండా పేషెంట్ వాళ్ళ రికవరీని బట్టి వాళ్ళ శరీర గుణాన్ని బట్టి ఒక 2-3 days ఈజ్ ఫైన్. దాంట్లో అంతా ఏమీ భయపడవలసిన అవసరం లేదు. 3-4 days తర్వాత కూడా మనం నిలబెట్టి ఎక్సర్సైజ్ చేసి నడిపించవచ్చు, ఏమి ఇబ్బంది లేదు. దీనికి ముఖ్యంగా వాకర్ అవసరం పడుతుంది. ఫస్ట్ ఫ్యూ వీక్స్, ఒక 2-3 weeks వాకర్ ఉపయోగించడం మేలు. ఎందుకంటే యూజువల్గా మేము ఆపరేషన్ చేసేవాళ్ళు 60, 70, 80, 90 years కూడా ఉంటారు. సో వీళ్ళు ఈ నొప్పి వలన లేదా బ్యాలెన్స్ తప్పడం వలన కింద పడి ఇవి ఇంకా ఇతర ఫ్రాక్చర్స్ అవ్వకుండా వేరే ఇంజురీస్ కూడా అయ్యే అవకాశం ఉంటుంది కింద. అవన్నీ జరగకుండా ఖచ్చితంగా వాకర్ వాడమని చెప్తాము, వాళ్ళకి ఫుల్ కాన్ఫిడెన్స్ వచ్చేంత వరకు. మినిమం ఒక 2-3 weeks. ఆ సమయం వరకు ఏమవుతుంది, నొప్పి కూడా బాగా తగ్గిపోతుంది. పూర్తిగా పోదు, 3-4 weeks వరకు కూడా కొంచెం నొప్పి ఉంటుంది. స్లోగా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం, మంత్ బై మంత్ నొప్పి తగ్గుతూ వస్తుంది. 4 to 5 months పీరియడ్కి ఆ కీలు నొప్పి గురించి మర్చిపోతారు. అయితే మోకాలు మార్పిడి అంటే పెద్దగా భయపడాల్సిన పనేం లేదు. మీరు సెలెక్ట్ చేసుకునే డాక్టర్ని కూడా చాలా మంచి డాక్టర్ని అనుభవం ఉన్న డాక్టర్, అది దాంట్లో కామన్ సెన్స్. కాకపోతే భయపడవలసిన అవసరం లేదు. ఇది వెరీ సక్సెస్ఫుల్, వెరీ వెల్ ఎస్టాబ్లిష్డ్ టెక్నిక్. మంచి రిజల్ట్స్ ఉన్నాయి. రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. పేషెంట్ సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఆర్ ఆల్సో వెరీ హై. సర్జరీకి ముందైనా నొప్పితో బాధపడతారేమో కానీ సర్జరీ తర్వాత నార్మల్ ఏ విధంగా అయితే నడుస్తారో ఇప్పుడు ఆ సాటిస్ఫై అయిన పేషెంటే మళ్ళీ ఇతరులు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉంటారు. నో నీడ్ ఫర్ అస్ టు push the patient for surgery. మళ్ళీ బ్యాక్ వచ్చి మీకు రివ్యూ చెప్తారా? They will be very happy. They will be very happy. They will bring another 3-4 with them. Oh, okay. వాళ్ళే కన్విన్స్ చేస్తారు. See, a patient convincing a patient is very very easy. Then doctor convincing it's the very patient. next level. So result when they are happy, they want another person also to be like them, enjoy the life.
ఇన్స్టెడ్ ఆఫ్ సఫరింగ్ విత్ ద పెయిన్. లైఫ్ స్మూత్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.